కర్నూలు బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు అధికారులతో సమగ్ర విచారణకు సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతుల వివరాల గురించి కుటుంబ సభ్యులను అడిగి తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు. ప్రైవేటు బస్సుల ఫిట్నెస్, సేఫ్టీ, పర్మిట్ తనిఖీలు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో బస్సుల సాంకేతిక తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రమాదానికి నిర్లక్ష్యం కారణమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, పర్మిట్ వివరాలను పూర్తిగా నివేదికలు కోరారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అబ్దుల్ అలీం ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అబ్దుల్ అలీం, చెప్పండి, ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్సు రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, పర్మిట్ వివరాలపై పూర్తి నివేదిక ఇవ్వాలన్నారు. ఒకవేళ నివేదిక కరెక్ట్ లేకపోతే కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ గంగోత్రి. ఆంధ్రప్రదేశ్ కర్నూలులో జరిగిన సంఘటన పైన ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడాను అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇటు ఆంధ్రప్రదేశ్ చెందిన ముఖ్యమంత్రి దుబాయ్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏదైతే సంఘటన జరిగిందో దానికి సంబంధించిన పూర్వపరాలను పరిశీలించి ఒక నివేదిక తయారు చేసి వెంటనే తనకు సబ్మిట్ చేయాలని చెప్పి కూడాను ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే ఏదైతే ప్రస్తుతం చనిపోయిన మృతులు ఉన్నారో వారిని త్వరితగతంగా అధికారికంగా వారికి చేయవలసిన కార్యక్రమాలన్నీ నిర్వహించి వెంటనే పోస్ట్ మార్టం నిర్వహించి వారి బాడీలను త్వరితగతిగా వారి ఊర్లకు చేర్చాలని, అవసరం దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారు హాస్పిటల్లో సరైన వైద్యం ఉన్నాక వారిపై కూడా దృష్టి సారించాలి, వారికి అత్యున్నతమైన వైద్యాన్ని కూడా అందించాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడాను పరిశీలించి ఒకవేళ బస్సుల ఫిట్నెస్ లో ఏమైనా తప్పులు జరిగితే క్షమించే ప్రసక్తి లేదని అధికారులకు దుబాయ్ నుంచి కూడా టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని మనం చెప్పొచ్చు గంగోత్రి. ఏదైతే వాహనంలో చనిపోయారు, కనీసం వాళ్ళ శవాలు కూడా గుర్తుపట్టలేని విధంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే దానికి సంబంధించి కారణాలు ఏంటి, ఒకవేళ నిజంగా ఇది యాక్సిడెంటా లేకపోతే వేరే కోణం ఏమైనా ఉందా అనే దాని మీద కూడాను విచారణ జరపాలని కూడాను హోంశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. డీజీపీ కూడా ఆ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. హోంమంత్రి అనిత ఉన్నారు, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. దుబాయ్ నుంచి ప్రతిక్షణం కూడాను ముఖ్యమంత్రి తమతో మాట్లాడుతున్నారని, ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితుల్ని అంచనా వేసి ఆయనకి చెప్పడం జరుగుతుందని చెప్పి కూడాను అది సీఎం అధికారులు తెలియజేశారు. ఇది నిజంగా చాలా దారుణమైన విషయంగా కూడాను ముఖ్యమంత్రి బాధపడ్డారు. అంతేకాకుండా సిడ్నీ పర్యటనలో ఉన్న నారా లోకేష్ కూడా కండోలెన్స్ ఇచ్చారు. ప్రధానమంత్రి మోడీ కూడా ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో దానికి కండోలెన్స్ గా ఎక్స్ వేదిక ద్వారా కూడా తన బాధని వ్యక్తపరిచారు. వెంటనే వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి, ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలకి ప్రగాఢ సంతాపం చెప్పి కూడా ప్రధాని మోడీ కూడా మాట్లాడిన విషయాన్ని చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో చెప్పారు. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడాను ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఎవరు కూడాను ఎందుకు ఈ యాక్సిడెంట్ జరిగిందని మీద రవాణా శాఖ చాలా సీరియస్ గా దృష్టి సారించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది గంగోత్రి. అబ్దుల్ అలీం, ఇప్పటి వరకైతే ప్రాథమికంగా మనకందిన సమాచారం ప్రకారం 20 మంది చనిపోయారని తెలుస్తోంది. సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతానికి అయితే మీరు అన్నట్లుగా 20 మంది చనిపోవడం జరిగింది గంగోత్రి. కొంతమంది ప్రమాద తీవ్రత షాక్ లో ఉన్నారు, అక్కడ ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ముందు ఏదైతే భాగం ఉందో డ్రైవర్ దగ్గర ఓలో బస్సులకి లెఫ్ట్ సైడ్ ఒక ఎంట్రీ ఉంటుందో ఆ ఎంట్రీ కూడాను
పూర్తిగా ఏదైతే పల్సర్ బైక్ దాని కింద దూరిపోవటం వల్ల ఆ డోరు ఏదైతే హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేయలేదని చెప్పి అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను, అంటే ముందు భాగంలో ఉన్న వారందరూ కూడాను చనిపోవడం జరిగింది. అయితే డ్రైవర్ క్లీనర్ పూర్తిగా కూడాను ప్రమాదం నుంచి బయటపడ్డారు. వారు ముందుగానే దిగిపోవడం జరిగింది. అయితే తర్వాత ఈ సంఘటన ద్వారా నిద్రలో ఉన్నవారు, తర్వాత స్లీపర్లకు సంబంధించిన దిండ్లు, పరుపులు, ఏదైతే దుప్పట్లు వీటి కాలిపోవడం వల్ల కూడాను ప్రమాద తీవ్రత చాలా ఎక్కువ జరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ యాక్సిడెంట్ లో 20 మంది చనిపోయారు. ఇంకా కొంతమంది 20 మంది వరకు కూడాను చాలా భయాందోళనకు గురయ్యారు. ఓ 10 మంది మటుకు తీవ్రంగా గాయపడిన ఉన్నారు. వాళ్ళని మెరుగైన చికిత్స కోసం అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రులు ఆ కర్నూలు ప్రాంతంలో ఉన్నాయి, లేకపోతే హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అలాగే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏదైతే హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సు సంబంధించి కూడా అందరితో మాట్లాడుతున్నారు. అయితే చనిపోయిన వారు ఎక్కువ శాతం కూడా గంగోత్రి తెలంగాణ వాసులుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. వారికి సంబంధించిన ప్రాంతాలకు ఎవరైతే చనిపోయారో వారి మృతదేహాలను కూడా తరలించే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నారు గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అబ్దుల్ అలీం.